ఈరోజు మన కొల్లాపూర్ సర్కిల్ పోలీస్ ఒక మంచి మర్డర్ కేసుకు డిటెక్ట్ చేయడం జరిగింది. ఇది చాలా ఛాలెంజింగ్ కేసు ఇది మన కోసం. సో అది చాలా మంచిగా ఇన్వెస్టిగేషన్ చేసి మన డిఎస్పి నాగర్కర్నూల్ ఆధ్వర్యంలో మన సిఐ కొల్లాపూర్ అండ్ అందర్ టీం చాలా మంచిగా పనిచేసి ఈ కేసులో డిటెక్షన్ చేయడం జరిగింది. ఈ ఇష్యూ మన ఫస్ట్ 13 అక్టోబర్కి మన నోటీస్లో వచ్చింది. మన మంచల్కట్ట గ్రామ పంచాయత్ ఆఫీసర్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ సాకాలి రాముని గుట్ట దగ్గరికి ఒకటి అన్నోన్ బర్న్ కండిషన్లో ఫిమేల్ బాడీ ఉంది. సో మన పోలీస్ టీం ఇమీడియట్గా అక్కడ రషప్ చేసి అన్ని మొత్తం బాడీ చూసి అప్పుడే సస్పిషియస్ డెత్ కింద మన ఫస్ట్ కేసు రిజిస్టర్ చేశాము. ఆ కేసు రిజిస్టర్ చేసి సిఐ కొల్లాపూర్ మహేష్ అది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అప్పుడే మన రెగ్యులర్గా సీసీటీవీ ఫుటేజ్ ఐడెంటిఫై చేయడం, తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్తో మన ఇన్వెస్టిగేషన్ ముందుకు పోయింది. బట్ దీంట్లో 15 డేస్ తర్వాత మన 27 అక్టోబర్లో ఈ ఇన్ఫర్మేషన్ వాట్సాప్ గ్రూప్లో అన్ని న్యూస్ పేపర్లో కూడా మేము సర్క్యులేట్ చేశాము. కాబట్టి అది డిసీజ్ ఫాదర్ అండ్ సిస్టర్ మన కొల్లాపూర్ పోలీస్ స్టేషన్లో వచ్చారు అండ్ వాళ్ళు మన బిడ్డ మిస్సింగ్ ఉంది అని దీని గురించి చెప్పడం జరిగింది. సో అప్పుడే మన దగ్గరికి ఈ బాడీ దగ్గరికి దొరికింది బర్న్ సాడీ, తర్వాత ఆర్నమెంట్స్, బ్యాంగిల్స్ అన్నీ చూపించేసిన తర్వాత వాళ్ళు ఐడెంటిఫై చేశారు ఈ డిసీజ్ పర్సన్. ఆమె పేరు స్వర్ణలత, 32 ఇయర్ వయస్సు, బోయా కాస్ట్, అది ఇందిరా కాలనీ కొల్లాపూర్లో ఉన్నారు. సో అది బాడీ ఐడెంటిఫై చేసిన తర్వాత మన ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ మేము స్టార్ట్ చేశాము. వాళ్ళ సిడిఆర్ పెట్టి తర్వాత సీసీటీవీ ఫుటేజ్ ఐడెంటిఫై చేసి మళ్ళీ టెక్నికల్ ఎవిడెన్స్తో మన తెలిసింది ఈ మొత్తం ఇష్యూ మన నోటీస్లో వచ్చింది. ఈ ఇష్యూ ఇన్సిడెంట్ జరిగింది డేట్ 8 అక్టోబర్. 8 అక్టోబర్లో ఈ ఆమెతో పాటు మన అక్యూజ్ పర్సన్ విజయ్ కుమార్ వయస్ 23 వయసు, బోయా కాస్ట్, సేమ్ కాలనీలో ఉన్నారు, ఇందిరా కాలనీలో ఉన్నారు ఆ అమ్మాయితో. సో వాళ్ళ కొన్ని డేస్ నుంచి పరిచయంలో ఉన్నారు. వాళ్ళ మధ్యలో కొంచెం ఇల్లీగల్ కాంటాక్ట్ కూడా నడుస్తుంది. ఈ ఆమెకి ఇంతకుముందు కూడా ఒక 15 ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయింది. 7 ఇయర్స్ కింద ఆమె డైవోర్స్ తీసుకొని ఒకరే ఇక్కడ ఇందిరానగర్ కాలనీలో టైలర్గా పనిచేసి బతుకున్నారు. సో అప్పుడే ఈ విజయ్ కుమార్ అక్యూజ్ పర్సన్కి ఆమెతో పరిచయం అయింది అండ్ వాళ్ళు రెగ్యులర్గా టచ్లో ఉన్నారు. ఈ 8 అక్టోబర్ రోజు ఈ డిసీజ్ ఆమె ఈ విజయ్ కుమార్ దగ్గరికి బజాజ్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి పోయి బయటకి పోతాము ఫోర్స్ఫుల్గా ఈ అక్యూజ్ పర్సన్ని తీసుకొని ముందు బస్సులో పెండ్లవల్లి పోయారు. అక్కడ నుంచి ఈ అక్యూజ్ పర్సన్ విజయ్ కుమార్ ఆమెకి పల్సర్ బైక్ పైన తీసుకొని ఈ మంచల్కట్ట విలేజ్లో పోయారు. ఆ మంచల్కట్ట విలేజ్లో సాకలి రామును గుట్ట దగ్గరికి వాళ్ళు ఇద్దరు ఉండే టైంలో కొన్ని మధ్యలో ఆర్గ్యుమెంట్ నడిచింది. ఆమె మీరు అక్యూజ్ పర్సన్కి చెప్పారు కి మీరు వేరే వాళ్ళతో కాంటాక్ట్ పెట్టవద్దు, వేరే మ్యారేజ్ చేయవద్దు. ఈ ఇష్యూ పైన వాళ్ళ మధ్యలో చాలా ఆర్గ్యుమెంట్ జరిగింది అండ్ సబ్సిక్వెంట్లీ ఈ అక్యూజ్ పర్సన్ ఆమెకి స్ట్రాంగులేషన్తో చంపేశాడు. ఈ చంపేసిన తర్వాత మళ్ళీ అక్యూజ్ పర్సన్ బైక్ తీసుకొని రిటర్న్ ఈ మంచల్కట్ట విలేజ్లో వచ్చారు. అక్కడ నుంచి పెట్రోల్, మాచిస్ బాక్స్ కలెక్ట్ చేసి మళ్ళీ అక్కడ పోయి ఈ ఆమెకి బర్న్ చేశారు. సో ఈ అన్ని మొత్తం ఇన్సిడెంట్ 8 తారీఖులో జరిగిన తర్వాత మన 13 తారీఖులో మన ఇన్ఫర్మేషన్ వచ్చింది అండ్ సబ్సిక్వెంట్లీ 27 అక్టోబర్ నుంచి మనకి పెద్ద లీడ్ వచ్చింది. ఆ లీడ్ ప్రకారం మన సిఐ కొల్లాపూర్ మహేష్, డిఎస్పి శ్రీనివాస్ ఆధ్వర్యంలో చాలా మంచిగా పనిచేసి ఈ అన్ని మొత్తం కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్లో సిఐ, ఎస్ఐ రిషికేష్, ఎస్ఐ రమన్ గౌడ్ అని అందరి టీం చాలా మంచిగా పనిచేశారు. సో మన డిస్ట్రిక్ట్ పోలీస్ నుంచి అందరికీ అభినందన చెప్తున్నాను. అండ్ ఇప్పుడే ఈ అక్యూజ్ పర్సన్ నుంచి మొబైల్ ఫోన్, తర్వాత పల్సర్ బైక్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడే ఈ సస్పిషియస్ డెత్ కేసు ఆల్టర్ చేసి మర్డర్ కేసులో ఆల్టర్ చేసి ఈరోజు ఈ అక్యూజ్ పర్సన్కి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించేస్తున్నాము.